అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది పేరెంట్స్కు శ్రీ చైతన్య నారాయణ నచ్చదు. కానీ వారి అభిప్రాయం ఏంటంటే శ్రీ చైతన్య నారాయణలో సమస్యలున్నా ఎంతో కొంత గ్యారంటీ ఉంది కదా, నిజంగా టాప్ స్టూడెంట్స్ అయితే మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తారు కదా, అదేవిధంగా స్టెబిలిటీ ఉంది కదా, మినిమం గ్యారంటీ ఉంది కదా, ఇట్లా ఒకట్లు అడ్జస్ట్ కావాల్సిందే, ఇంకా మనం ఏం చేస్తాం అనేటువంటి అభిప్రాయం ఉంది. 90% పేరెంట్స్లో ఇదే అభిప్రాయం ఉంది. పోనీ వేరే కాలేజెస్ ట్రై చేద్దామా? చాలా కాలేజెస్ శ్రీ చైతన్యనారాయణకి ఆల్టర్నేట్గా వచ్చినాయి కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. కొన్ని ఇప్పటికీ నడుస్తున్నప్పటికి కూడా పెద్దగా నాణ్యత ప్రమాణం లేవు. మరి మనకు ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? నిజంగా కొత్త కాలేజ్ నిలబడతాయా? నిజంగా శ్రీ చైతన్య లాంటి ఫ్యాకల్టీ ఉన్నారా? అట్లాంటి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయా? ఇలాంటి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. ఒక మీమాంస ఉంది. కాబట్టి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతూ 2 ఏళ్ళు గడిపేద్దామనే అభిప్రాయం ఉంది. కానీ మిత్రుల, గతం వేరు, వర్తమానం వేరు. గతంలో మీరు అన్నమాట వాస్తవమే. ఎన్ఆర్ఐ వచ్చింది, కొండోలు నడిచింది, పోయింది. వెలాసిటీ వచ్చింది, నానా హంగామా సృష్టించింది, 2-3 ఏళ్ళకే క్లోజ్ అయిపోయింది. అదే శ్రీ గాయత్రి వచ్చింది, చివరికి అది ఎస్ఆర్కి అమ్మేసుకోవడం జరిగింది. ఇలా అనేక కాలేజీలు చాలా పెద్ద స్థాయిలో ఏర్పాటైనప్పటికీ కూడా ఏవి కూడా నిలబడలేదు. సమస్య ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ లాగా కావాలనుకుంటున్నారు 2-3 ఏళ్ళలో చాలా కలిసి, కానీ సాధ్యం కాదు. మనం ఎన్ని విమర్శించినప్పుడు శ్రీ చైతన్య నారాయణకు ఒక లెగసీ ఉంది. ఒక 40 ఏళ్ళ ట్రాక్ రికార్డుతోటి ఈ స్థాయికి వచ్చినాయి. ఆ 40 ఏళ్ళ అచీవ్మెంట్ 2 ఏళ్ళకు 3 ఏళ్ళు ఇవ్వడం అనేది అసాధ్యమైన విషయం. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి శ్రీ చైతన్య నారాయణ ప్రత్యామ్నాయంగా చాలా పెద్ద సౌండ్ చేస్తూ వచ్చేటువంటి కాలేజీలను నిజంగానే విశ్వసించడం కష్టం. కానీ న్యూ ఏజ్ కాలేజెస్, కొత్త తరం కాలేజెస్ చాలా నిశ్శబ్దంగా, మౌనంగా, చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులాగా ఎస్టాబ్లిష్ అయినాయి. అద్భుతమైన ఫలితాలను ఇచ్చినాయి. గొప్ప స్థానానికి కూడా ఎగబాకుతున్నాయి. అట్లాంటి కొన్ని కాలేజెస్ గురించి నేను పరిచయం చేస్తాను. అవి చాలా చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. చాలా స్లోగా, గ్రాడ్యువల్గా అవి ఎమర్జ్ అవుతున్నాయి. సో చాలామంది అనుకున్నట్టుగా శ్రీ చైతన్య నారాయణలా మించిన ఫ్యాకల్టీ కూడా దానిలో ఉంది. మీరు కాలేజీల గురించి వివరించినప్పుడు వాటి గురించి వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించినటువంటి గైడెన్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూపులు నడవబడుతున్నాయి. మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఆ గ్రూప్లో చేర్చబడతారు. రెగ్యులర్గా దాని గురించి చాటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్స్ వస్తుంటాయి, అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతుంటారు. దీనికి పెయిడ్ గ్రూప్ కూడా ఉంది. మీకు కొంత ప్రీమియం పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎస్బిఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకోండి. ఇంజనీరింగ్ కోసం కూడా అనేక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. మీరు ఎస్బిఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ కోర్సెస్ తీసుకుంటే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణకు ఆల్టర్నేట్గా నిజంగా నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తున్నటువంటి కాలేజెస్ గురించి నేను వివరిస్తాను. ముందు కొన్ని కొత్త కాలేజెస్ని పరిచయం చేసిన తర్వాత రెగ్యులర్గా చెప్పేటువంటి కాలేజీల గురించి కొంచెం హైలైట్స్ తెలియజేస్తాను. కాబట్టి చివరి వరకు చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు దయచేసి లైక్ చేయండి. లైక్ చేసినంత వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. ఇంతకుముందు నేను పెద్దగా మాట్లాడిన ఒక కాలేజీని పరిచయం చేస్తాను. పైన్ గ్రో అనే కాలేజ్ ఉంది. మీరు గండిపేట, బండ్లగూడ ఈ ఏరియాలో కాలేజ్ ఉంది. ఇది భరద్వాజ నాయుడు గ్రీన్వుడ్ స్కూల్స్, అదే అభ్యాస్ స్కూలు భీమవరంలో, ఇట్లా అనేక స్కూల్స్ ఉన్నటువంటి భరద్వాజ నాయుడు గారు శ్రీ చైతన్య నారాయణలో చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి వ్యక్తి. శ్రీ చైతన్యలో కొన్ని మాదాపూర్కు డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి సాంబశివరావు గారితో కలిసి స్టార్ట్ చేశారు. వారు ఆల్ ఇండియా 100 ర్యాంకులు కూడా సాధించారు. మాదాపూర్కు డైరెక్టర్గా ఉన్నారు, ఇన్ఛార్జిగా ఉన్నారు. సో మ్యాథ్స్ ఫ్యాకల్టీ వీరిద్దరు కలిసి స్టార్ట్ చేసినటువంటిది పైన్ గ్రో కాలేజ్. 2017లో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఇంజనీరింగ్ మాత్రమే ఉంది. దీనిలో చాలా తక్కువ ఫీ తోటి మీకు మంచి స్టాండర్డ్స్ ఇస్తుంది. ఆ ఏరియాలో వేరే కాలేజ్ కూడా లేవు. మీ బండ్లగూడ, గండిపేట ఏరియాలో
పెద్ద కాలేజ్. ఇలాంటి ప్రచారం లేకుండా చాలా నిశ్శబ్దంగా 7 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నది. చాలా మంచి రిజల్ట్ సాధిస్తుంది. ఇంకా భవిష్యత్తులో చాలా ఎదగబోతుంది. కొంచెం 150-2 lakhs మధ్యలోనే మీకు ఫీ స్ట్రక్చర్ ఉంది. ఇది ఒక సజెస్టబుల్ కాలేజ్లో ఇది ఒకటి కొత్త కాలేజ్ మీకు పరిచయం చేస్తున్నాయి. మీరు మరింత విరాళతో వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తదనంతరం కాలంలో మీకు వీడియోలు చేస్తాం. అదేవిధంగా మీకు చాలా వాటిలో చెప్పినది ఇది వరకు మైటీ కాలేజ్ కూడా అతి తక్కువ స్ట్రెంత్ తోటి మీరిపేట ఏరియాలో సెలెక్టివ్ స్టూడెంట్స్ తోటి మంచి రిజల్ట్ సాధిస్తుంది. వీళ్ళు కూడా శ్రీ సత్యనారాయణ నుంచి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా మీకు మెటామైండ్స్ బాగానే స్టార్ట్ అయింది కానీ కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. కొంచెం స్టెబిలిటీ మీద పరిశీలించాల్సింది, పూర్తి ఎండాల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్సలెన్షియా సామీర్పేట్ బాగుంది కానీ పీర్ గ్రూప్ కొంచెం నాన్ సీరియస్ పీర్ గ్రూపు. మీకు మరీ జేఈ అడ్వాన్స్ సరిపోదు, మధ్యస్థాయి ఫ్యాకల్టీ ఉంది. తర్వాత మీకు ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగుంటాయి. అదేవిధంగా మీకు వాల్యూకి ఉంది. ఇది ఒక యంగ్స్టర్ స్టార్ట్ చేశాడు, నారాయణ యొక్క సీనియర్ ఫ్యాకల్టీతో స్టార్ట్ చేశాడు. కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఉన్నంతలో అబోవ్ యావరేజ్ కాలేజ్ కింద చెప్పచ్చు. ప్రగతి ఉన్నంతలో ఎడ్యుకేషన్గా ఫ్యామిలీ లాంటి మంచి వాతావరణంతో మంచి సర్వీస్ ఇస్తున్నారు. సో ప్రగతి కూడా మీకు కొంచెం ఎఫర్డబుల్లో ఉంది. సో అది కూడా కొంత అబోవ్ యావరేజ్ కాలేజ్లో మేము ప్రగతి గురించి చెప్పి తర్వాత కాలంలో వాటి గురించి పూర్తి రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా టొరంటో కాలేజ్ లాస్ట్ ఇయర్ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వచ్చినాయి కానీ స్ట్రాంగ్ బేస్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఉదయనేంద్ర రెడ్డి గారి యొక్క చైర్మన్. ఆన్లైన్లో వీళ్ళు ఫారెన్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్ వీళ్ళది. ఎఫ్టీవీ ఉంది కానీ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వచ్చినాయి. బట్ ఈ ఇయర్ అంతా రికవర్ చేసుకుంటూ కనిపిస్తుంది. పూర్తి స్థాయి రివ్యూ త్వరలో ఇస్తాం. ఉన్నంతలో టొరంటో వాళ్ళ కమిట్మెంట్ చిత్తశుద్ధిని మనం మాత్రం ప్రశ్నించలేము. వాళ్ళు నిజాయితీగా మంచి ప్రయత్నమే చేస్తున్నారు. బట్ ఎదుగుతున్న క్రమంలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. వాళ్ళు రెక్టిఫై చేసుకునే దాన్ని బట్టి టొరంటో యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో శ్రీ అభిదాది శ్రీ సత్యనారాయణ లాంటిది, మీకు మీ ఇంపల్సు అట్లాంటిది, శ్రీ సత్యనారాయణ లాంటిది కొంత ప్రయత్నం చేస్తున్న చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్ ఉన్నాయి. బట్ ఎకనామికల్గా ఎఫర్డబుల్ మంచిగా అందజేస్తున్నారు. సో ఇట్లాంటి అనేక కాలేజెస్ కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు డిఆర్ అకాడమీ మెడికల్లో ఎక్సలెంట్. ఈసారి అడ్వాన్స్ కూడా చాలా సీరియస్ ట్రైస్ బెంగళూరు బేస్డ్. మీకు మియాపూర్లో నేను చెప్తున్నా చాలా స్టేబుల్గా కొన్ని సంవత్సరాల నుంచి స్థిరంగా మంచి రిజల్ట్స్ ఇస్తూ మంచి ఫలితాలు, మంచి పద్ధతులు ఉన్నటువంటి కాలేజీ, మంచి విలువలు ఉన్నటువంటి కాలేజీ, పారదర్శకత ఉన్న కాలేజీ గురించి మద్దతు లేదు. అనేక కాలేజెస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడలేదు. నేను చెప్తున్నా కూడా అబోవ్ యావరేజ్ కాలేజెస్. ఈ కాలేజ్ విషయం మీకు తెలిసినటువంటి డిఆర్ అకాడమీ మియాపూర్ ఏరియాలో ఉంది, బాయ్స్ గర్ల్స్. తర్వాత మీకు మల్లంపేటలో కూడా కొత్త క్యాంపస్ స్టార్ట్ చేస్తున్నారు. బెంగళూరులో చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ, డెడికేట్ ఉన్నటువంటి చాలా మంచి పీపుల్ తోటి, మంచి అకాడమిక్స్ తోటి మీకు కొంత ఎఫర్డబుల్ ఫీజులు ఇస్తున్నటువంటిది. ఇప్పుడు ఇగ్నైట్ ఉంది. ఇగ్నైట్ కూడా చాలా చాలా సింపుల్గా అద్భుతమైన కాలేజ్. మెడిసిన్లో చాలా అసాధారణ రిజల్ట్ సాధించింది. జేఈలో కూడా మంచి రిజల్ట్ సాధించింది. ఈసారి జనవరిలో చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రమేష్ గారు సంబంధించినటువంటి కాలేజ్ జేఎన్టీయూ దగ్గర ఉంది. మీకు చాలా ఆహ్లాదంగా హ్యాపీగా సాగుతుంటుంది. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, మధ్య షటిల్ ఆడిపిస్తారు, స్పోర్ట్స్ మీట్స్ ఉంటాయి, ఫెస్ట్స్ ఉంటాయి, పండగలు ఉంటాయి, చాలా మంచి ఫుడ్ ఉంటుంది, చాలా ఆడుతూ పాడుతూ చాలా చాలా రిలాక్స్ ఉంటుంది. చాలా చాలా మంచి ఫ్యాకల్టీ, చాలా సింపుల్గా అనిపిస్తారు కానీ రమేష్ గారు చాలా చాలా విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్. అంటే ఒక హ్యాపీగా మీకు ఇంటర్మీడియట్ ఎట్లా సక్సెస్ కావాలి అనే దానికి వీళ్ళు ఒక డెమో చేసినటువంటి వ్యక్తి. మీరు కళ్ళు మూసుకొని ఇగ్నైట్లో మీకు నచ్చితే జాయిన్ కావచ్చు. తర్వాత మీకు నానో సంబంధించినటువంటిది, మీకు నానో చాలా చాలా అద్భుతాన్ని సాధిస్తుంది. ఈ సంవత్సరము హైదరాబాద్ టాప్ స్కూల్స్ కూడా మెరిడియన్ తోటి కూడా టైఅప్ ఉంది. మెరిడియన్ సంబంధించిన +1 +2 సంబంధించినటువంటి సిబిఎస్ఈలో అడ్వాన్స్ కోచింగ్ వీళ్ళు మెరిడియన్తో టైఅప్ అయ్యి నానో ఇస్తే, ఒక మెరిడియన్తో టైఅప్ నానో కావడం అనేది చాలా చాలా అసాధారణ విషయం. ఎందుకంటే మెరిడియన్ వెరీ వెల్ రెస్పెక్టెడ్ స్కూల్స్లో ఒకటి హైదరాబాద్లో. కాబట్టి ఆ శంషాబాద్ కూడా చాలా పెద్ద క్యాంపస్ తోటి మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. వెరీ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అద్భుతమైన అశ్వత్థరావు గారు వాళ్ళు అంటే కేసీ కృష్ణచైతన్య లాంటి వారు, సాంబశివ లాంటి గొప్ప ఫ్యాకల్టీస్ ఉన్నారు. వీళ్ళ లెసన్ ప్లాన్ చాలా చాలా అద్భుతంగా ఉండే. టెస్టింగ్ ప్యాటర్ను, వీళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా సంవత్సరాలు అనేక శ్రమ పడిన తర్వాత వాళ్ళు ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తయారు. హైదరాబాద్లో అత్యుత్తమ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి కాలేజీ ఇదేం చెప్పచ్చు. డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నిట్లో మాదాపూర్లో మీకు ఉంది. అన్నిట్లో కూడా డిజిటల్ క్లాస్ మాదాపూర్, విద్యానగర్, ఇప్పుడు మీకు మల్లాపూర్ దగ్గర నాచారం దగ్గర ఉంది, కొత్తపేటలో ఉంది.
సో ఇది నానోకి సంబంధించినటువంటి కూడా ఒక రెవల్యూషన్, రాను ఇంకా నానో యొక్క రెవల్యూషన్ కొనసాగే అవకాశం ఉంది. చాలామంది వీళ్ళు పిఆర్ఓలు వ్యతిరేకులు చాలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు నానో. కానీ డెఫినెట్గా హైదరాబాద్ ఉన్నటువంటి అత్యుత్తమ కాలేజీల్లో నానో ఒకటి ఎలాంటి సందేహం లేదు. డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా వర్క్ చేస్తారు, హై ఆస్పిరేషన్ ఉండాలంటారు. కాబట్టి దానికి సూట్ కాని వాళ్ళు స్టూడెంట్స్ చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటారు. ఆ డిసిప్లిన్, ఆ సిస్టమ్ ఇమ్మడి వాళ్ళు వ్యతిరేకులుగా రివ్యూస్లో వాటిలో నెగిటివ్ చేస్తున్నారు అంతే తప్ప డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన కాలేజ్, ఇది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో నేను చెప్పేటువంటి కూడా మిడిల్ క్లాస్ సుటపోయేటువంటి కాలేజ్, మిడిల్ క్లాస్కు మంచి రిజల్ట్స్ ఇచ్చి డిసిప్లిన్గా ఉంచి కాస్త కఠినంగా ఉండి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాలేజెస్. అంటే కాస్త రిలాక్స్గా వండుకుంటూనే కఠినత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తూ మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాలేజెస్. తర్వాత 9 గురించే విషయం కూడా తెలిసిందే. ఇది 12 మందితో 12 ఏళ్ళ కింద స్టార్ట్. నాన్న కూడా 17 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 9 కూడా జస్ట్ 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 12 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 6 బ్రాంచెస్ వచ్చే సంవత్సరం 8 బ్రాంచెస్, కొత్త బ్రాంచెస్ ఈసీఎల్లో అండ్ నార్సింగ్లో కొత్త బ్రాంచ్ వచ్చి శాట్ కోచింగ్ కూడా నార్సింగ్లో పెడుతున్నారు. మీకు ఎల్బీ నగర్లో కొత్తపేటలో మీకు డే స్కాలర్స్ ఉంది, మీకు 4 హాస్టల్ ఉంది, మీకు విద్యానగర్లో హాస్టల్ ఉంది కానీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఎస్ఆర్ నగర్లో ఉంది, ఇంకో బహుశా నవంబర్ ఎండింగ్ కల్లా లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా అయిపోతుండొచ్చు. మీకు ఎస్ఆర్ నగర్లో కుక్కడపల్లి, సుచితలో కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈసీఎల్ సంబంధించిన నేరేడ్మెట్లో కూడా హాస్టల్ వస్తుంది. సో ఇది చాలా నిశ్శబ్దంగా ఎలాంటి చడి చప్పులు లేకుండా ఇది విస్తరిస్తున్నటువంటి కాలేజ్. చాలా 90% ఐఐటియన్స్. సో చాలా విజన్ ఉంది దీనిలో కూడా, చాలా యాక్టివిటీస్, క్లబ్స్, ఎంటర్టైన్మెంట్స్, సో చాలా రకాల స్కిల్స్ నేర్చుకుంటారు. ఒక రకంగా వీళ్ళ పెద్ద క్యాంపస్ లేదు కానీ ఉన్న క్యాంపస్ ఉన్నంతలో బెటర్ యూటిలైజ్ చేసి హ్యాపీగా ఉంచి మంచి ఎడ్యుకేషన్, మంచి రిజల్ట్స్ అందిస్తున్నటువంటి సంస్థ 9. ఇంకా మీకు మాడ్యులస్. సో మాడ్యులస్ స్వయంగా మా మేనకోడలు చదువుతుంది, మా మేనల్లుడు చదివాడు, మా రిలేటివ్స్ చాలామంది చదివినటువంటి కాలేజ్. వీళ్ళు పెట్టకముందు నుంచి వాళ్ళు నా మిత్రులు. సో కానీ ఈసారి మాడ్యులస్ పెను సంచలనం సృష్టించబోతుంది. ఎందుకంటే దేశంలో నెంబర్ 1 అని చెప్పబడి నిజమైనటువంటి నెంబర్ 1 సంస్థలో 17 సంవత్సరాలు కంప్లీట్ డెడికేట్ అయి పనిచేసి 100 లోపు ర్యాంకులు ఎవ్రీ ఇయర్ 100 లోపు ర్యాంక్ సాధించింది. గత సంవత్సరం 10వ ర్యాంకు 12 ర్యాంకు సాధించారు. సబ్జెక్ట్ వైజ్తో ఆల్ ఇండియా ఫస్ట్ సాధించారు. అట్లాంటి ఫ్యాకల్టీ, వాళ్లకు టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ మీకు మాడ్యులస్కి రాబోతున్నారు. ఆల్రెడీ గత సంవత్సరం 80 టాపర్స్ చాలా భారీ సాలీస్ వదిలిపెట్టి టీచింగ్ డెడికేట్ అనుకున్నటువంటి అభిభవ్ శర్మ లాంటి వాళ్ళు, ఐఐటి ఢిల్లీలో పిహెచ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. అభిభవ్ శర్మ ఆల్ ఇండియా 160 ర్యాంక్, ఫిజిక్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 146 అవుట్ ఆఫ్ 146 వచ్చింది. వారు ఆల్రెడీ ఇప్పటికే టీచ్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరము చాలా హైదరాబాద్ మొత్తంలో మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ ఎఫిషియంట్, మోస్ట్ డిసిప్లిన్, మోస్ట్ కన్సిస్టెంట్, ట్రస్ట్ వర్తీ ఉన్న పీపుల్ అనేక మంది మాడ్యులస్లో పూర్తి స్థాయి భాగం కాబోతున్నారు. ఇది డెఫినెట్గా రానున్న కాలంలో చైనా బ్యాచ్ని బీట్ చేస్తారు. ప్రస్తుతం మాడ్యులస్ రాబోతున్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ర్యాంక్స్ వచ్చేసి 24 ర్యాంక్స్లో 50 లోపే చాలా ర్యాంకులు రాబోతున్నాయి. మొన్న 3 ర్యాంక్స్ వచ్చింది 50 లోపు. బహుశా ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాకల్టీ మాడ్యులస్కి వస్తున్నారు. మాదాపూర్లో వీరు బ్రాంచ్ పెట్టబోతున్నారు. ఆల్రెడీ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. ఒక వారం 15 రోజుల్లో మీకు కౌన్సిలింగ్స్, అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఇవందరూ కూడా నిశ్శబ్దంగా, వీళ్ళందరిలో చేరే వాళ్ళు ఎక్కువ మంది మిడిల్ క్లాస్. కానీ మీకు హంగామా చేసేటువంటి కాలేజెస్ అనేకం ఉన్నాయి కానీ వాటిలో పేరెంట్స్ ఆశించేంత లేవు. అవి చాలా బిజినెస్ సెంట్రిక్. మీ ఫీక్స్ వాళ్ళ కానీ, మీకు అలెన్ కానీ, మీకు తర్వాత మీ రెజొనెన్స్ కానీ, బన్సల్ కానీ, తర్వాత ఇది చైతన్యనారాయణ గురించి మీకు తెలిసినటువంటిది, ఆకాష్ కానీ, ఫిడ్జీ అద్భుతమైన సంస్థ కానీ ఆర్థిక సంక్షోభం చిక్కపోయింది. ఫిడ్జీ మనగలగడం కష్టం. ఫిడ్జీ నుంచి అనేక మంది అన్ని బ్రాంచీల నుంచి వెళ్ళిపోతున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది వెళ్ళిపోతున్నారు. దానిలో వెళ్ళిపోయే వాళ్ళు అతి గొప్ప ఫ్యాకల్టీ కొంతమంది మాడ్యులస్లో జాయిన్ కాబోతున్నారు.
ఇది దేశమంతా జరుగుతుంది, కానీ స్వల్పంగా దాని యొక్క ప్రభావం హైదరాబాద్లో తీవ్రంగా ఉంది. కాబట్టి ఫిడ్జీలో దయచేసి ఈ సంవత్సరం అట్లీస్ట్ హైదరాబాద్ వాళ్ళు జాయిన్ కాకండి. కాబట్టి ఈ మధ్యతరగతి వారికి డిసిప్లిన్ తోటి మంచి ర్యాంక్స్ ఇచ్చి నార్మల్ స్టూడెంట్స్కి కేరింగ్ తీసుకునేటువంటి అనేక కాలేజెస్ పెను విప్లవాన్ని సృష్టించబోతున్నాయి. కాబట్టి వీటిలో ఏదో ఒకరిని చెప్పిన వాటిలో చూజ్ చేసుకోండి. మీకు పూర్తి గైడెన్స్ కోసం మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. స్క్రీన్ మీద నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఆల్రెడీ గ్రూప్ లింక్ వెళ్ళిపోతుంది. ఆ విధమైనటువంటి ఏర్పాటు ఉంది. మీ వాట్సాప్ గ్రూప్లో జూమ్ మీట్ వాళ్ళలో గూగుల్ మీటింగ్స్ లింక్స్ వస్తే అనేక మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. సో వాళ్ళందరూ డైరెక్ట్గా స్వయంగా మీరు మాట్లాడే అవకాశం ఇంట్లో కూర్చొని, దానివల్ల మీకు ఏ కాలేజ్ చూజ్ చేసుకునేటువంటి హెల్ప్ దొరుకుతుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.